విజ్ఞానాన్ని వినియోగించుకొని ఫలితాలను రాబట్టగలిగితే సమాజంలో సంపద సృష్టి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజంలో మానవ వనరులు అతి కీలకమన్న ఆయన వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. విజయవాడలోని తన నివాసం నుంచి విద్యాశాఖపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రతి శనివారం సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని, వైద్య, పారామెడికల్, ఫార్మసీ విద్యార్థులతో మల్టీ స్టూడెంట్ డిసిప్లిన్ టీంలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. చదువు అనేది ప్రాథమిక హక్కు కాబట్టి పిల్లల భవిష్యత్తును కాలరాసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ఆత్మవిశ్వాసం పెంచేందుకే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య అనుసంధానం జరగాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రామీణుల ఆరోగ్యంపై వైద్య విద్యార్థులు, పంట సంజీవని, జల సంరక్షణపై ఇంజనీరింగ్ విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశోధనలు, అధ్యయనం చేయాలని సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద విద్యాదానానికి నిధులు ఇవ్వడానికి సంస్థల్ని ప్రోత్సహించాలని అధికారులకు తెలిపారు. ప్రిన్సిపల్ అధ్యక్షతన విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతి కళాశాలలో, పాఠశాలలో ఇన్నోవేషన్ టీములు ఏర్పడాలని ఆకాంక్షించారు.